ఉద్యోగాలు పీకి పడేసి ఆఖరికి విశాఖపట్నం పరిపాలనా రాజధాని నుంచి ఏదైతే పరిపాలనా రాజధాని నుంచి ఆర్థిక రాజధానికి ఫ్లైట్ లేనటువంటి దిక్కుమాలిన స్థితిలో మీరుంటే ఇంకా మీరు మళ్ళీ ఏదో విశాఖపట్నంలో అంటే మేము అది తీసుకొని వస్తున్నాం ఇది తీసుకొని వస్తున్నాం. విశాఖపట్నం బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది, మీరు నాశనం చేసి దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీమాకండి. 99 పైసలకి భూములు అమ్ముతున్నారంటే శ్మశానంలో కూడా అమ్మరు, శ్మశానాన్ని కూడా ఎవరు 99 పైసలకు అమ్మడు. విశాఖపట్నాన్ని ఆ స్థితికి తీసుకురామాకండి. మీరు దోచుకోవడం కోసం, మీ కంపెనీలకు దోచిపెట్టడం కోసం ఈ ఉరసాకి సంబంధించి ఖచ్చితంగా మీరు ఎందుకు ఇప్పటి వరకు తేలుకుట్టిన దొంగల్లాగా 164 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు మంది, ఒక కేబినెట్ మంత్రి ఇప్పటి వరకు రెస్పాండ్ కాడు, ఒక ఎమ్మెల్యే రెస్పాండ్ కాల. ఈ ఉరసాకి సంబంధించి ఎందుకు రెస్పాండ్ కాల మీరు? అంటే దోచుకున్నారు కాబట్టి, దీంట్లో పెద్దల తలకాయలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళ బినామీ కంపెనీలు కాబట్టి మీరు ఇప్పటి వరకు బయటకు రాల. సో క్లియర్ గా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాస్ట్లీ భూములు ఎక్కడుంటే ఆ కాస్ట్లీ భూముల మీద ఈ గద్దలు ఈ రాబందులకు కన్నుబడింది. మొత్తం సర్వనాశనం చేయాలి, రాష్ట్రాన్ని దోచుకోవాలనేటటువంటి తలంపుగా వెళ్తున్నారు కాబట్టి ఈ రోజు క్లియర్ గా వాళ్ళు అడ్డంగా దొరికిపోయారు. వారం రోజుల నుంచి దీని మీద దాదాపు 8-9 రోజుల నుంచి ఇష్యూ జరుగుతుంటే ఒక్కరంటే ఒకరు వచ్చి మాట్లాడలేదండి, ఒక్కరంటే ఒకరు వచ్చి మాట్లాడలా. మళ్ళీ మేమంటే పరిశ్రమలు అడ్డుకుంటున్నామంట. మీరు పెట్టే బొకరా పరిశ్రమలు, మీరు పెట్టిన పరిశ్రమలు మేము అడ్డుకుంటున్నామా? మాట్లాడటానికి తెలుగుదేశం వాళ్ళకి కనీసం జ్ఞానంతోనే మాట్లాడాలి. ఇంకోటి నేను క్లియర్ గా అడుగుతా ఉన్నా, ఈ రోజు కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఇందాక ఏదో చెప్పారు మన రవికిరణ్ గారు, అసలు ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఏది ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇండి చిప్ అనే ఓ చిప్పు లేనటువంటి కంపెనీకి 14,000 కోట్ల ఎంఓయు, ఇప్పుడు దీనికి ఒక 5,000 కోట్ల ఎంఓయు, ఇంకో దానికి ఒక 10,000 కోట్ల ఎంఓయు, ఇంకో దానికి ఒక 50,000 కోట్ల ఎంఓయు. ఏది ఊరు పేరు లేనటువంటి ఒక ఉల్ఫా కంపెనీలకి 1 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాయని చెప్పి మీరు ఇక్కడి నుంచి లిస్ట్ పంపించేస్తే, కేంద్ర ప్రభుత్వం ఒకటి రిలీజ్ చేస్తే ఇక్కడ పెట్టుబడులు వచ్చినట్ట. ఏడ నుంచి వచ్చింది చెప్పండి? ఏడొచ్చింది? ఎవరికన్నా ఒక ఉద్యోగం వచ్చిందా? ఉన్న ఉద్యోగాలు పీకేశారు. 11 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే 9 లక్షల 70,000కి వెళ్ళి 11 లక్షల 70,000 నుంచి 2 లక్షలు పోయినాయి. ఇక మీరు అక్కడ పెట్టుబడులు పెట్టాం, ఈ రాష్ట్రానికి ఏదో చేసేసాం, మేము అడ్డుకుంటున్నాం మాట్లాడితే. అయినా మీరు రిషికొండ గురించి అడిగారు. రిషికొండలో మేము అవునండి, అదేమంది అండి రిషికొండ గురించి? ఒక్క నిమిషం, అది ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయిపోయిందా జగన్మోహన్ రెడ్డి గారి పేరున? అది అవలేదండి. వాళ్ళు ఎప్పుడు గృహప్రవేశం ఎప్పుడు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ దగ్గర మీరు నిర్మించుకున్న బాగుంటాయి కదా, వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్. వాళ్ళు ఎందుకంటే జగన్ గారి ఇల్లు కదా వాళ్ళ దృష్టిలో. ఎందుకు మీరు రిజిస్టర్ ఆఫీస్ వెళ్తే మీకు ఇస్తారు కదండి, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చేసుకోవచ్చు కదా. మీరు 500 కోట్లు దాని మీద మీరు వెచ్చించినప్పుడు మీకు ఎందుకు దమ్ము ధైర్యం లేకపోయింది అది మీ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి? కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, గంటా శ్రీనివాసులు వీళ్ళందరూ ఎందుకెళ్ళి ఇంట్లో ఇళ్లలోకి అక్రమంగా సొరపడ్డారు. మరి మీ ఇల్లు అయితే మీరెందుకు